అన్నా అది దువ్వాడ శ్రీనివాసరావు గర్ల్ ఫ్రెండ్ దివ్యల మాధురి అనే ఆమె ఈ పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టింది. అట్లా పెడుతుంది అన్న? తను ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి తన మీద కేసు పెడితే ఎలా చెల్తుంది? ఇంకోటి తను అసలు ఏం చేద్దాం అనుకుంటుందన్నా అది? ఆ, అదే దువ్వాడ శ్రీనివాసరావు అనేటోడు ఎమ్మెల్సీ అన్నమాట. వాడు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ కి ఎమ్మెల్సీ. టెక్కలి నియోజకవర్గం అని ఒకటి ఉంటుంది, శ్రీకాకుళం దగ్గర ఉంటుంది. ఆడ ఇప్పుడు ఆయనతోటి రిలేషన్లో ఉంది ఒక దివ్యల మాధురి. దువ్వాడ శ్రీనివాసరావు దువ్వాడ శ్రీనివాస్ తోటి రిలేషన్లో ఉంది ఒక ఆమె. ఆమె ఎవరు? దివ్యల మాధురి అని ఆమె. దివ్యల మాధురి ఆయనతోటి దువ్వాడ శ్రీనివాసరావు ఆయనతోటి రిలేషన్ లో ఉంది. లివింగ్ రిలేషన్ లో ఉంది. పెళ్లి చేసుకోలే. ఓకే. పెళ్లి చేసుకోలేదు. మళ్ళీ ఆమెకు ఆల్రెడీ దువ్వాడ శ్రీనివాసరావుకు ఒక పెళ్ళి అయింది, వేరే పెళ్ళి అయింది. ఆమెకు విడాకులు కూడా ఇవ్వలే. ఓకే. ఈమె మాధురికి కూడా పెళ్ళి అయింది. వాళ్ళ హస్బెండ్ అమెరికాలో ఎక్కడ ఉంటాడు, బయట కంట్రీలో ఉంటాడు. ఆమె కూడా మొగుడికి విడాకులు ఏమి ఇవ్వలే. ఇద్దరు విడాకులు ఇచ్చుకోలే. కానీ ఈ దువ్వాడ శ్రీనివాసరావు అంటాడు వాళ్ళ భార్యను వదిలేసిండు. భార్యను వదిలే కానీ ఆమె ఇది వదిలేసింది. ఇక ఇండైరెక్ట్ వీడు మంచోడు కాదని, అంటే వీడు చేసే బుద్ధులకి చేష్టాలకి వదిలేసిపోయినందుకు. అంటే ఇద్దరి మధ్యలో ఎఫ్ఐఆర్ అని కాదు కానీ అనొద్దు, మళ్ళీ ఇది రాంగ్ హోల్ అవుతుంది. కానీ ఇద్దరు సంథింగ్ ఏముందో ఇద్దరి మధ్యలో ఉన్నప్పుడు ఇలా వైఫ్ తెలిసినప్పుడు ఉంటుంది. ఆమె ఉండదు కదా, ఉండదు. ఈమెకు సరే ఉండాలి. ఒకవేళ ఉండకపోతే విడాకులు ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఒక ఆమెను పెళ్లి చేసుకొని ఇంకో ఆమెతో రిలేషన్ లో ఉంటే అది నేరం కిందికి వస్తుంది కదా. అట్లా అని చెప్పి ఆమె పేరు వాణి అన్నమాట. వాణి దూరంగా ఉంటుంది ఈయనకి. దువ్వాడ శ్రీనివాసరావు వైఫ్ పేరు వాణి దూరంగా ఉంటుంది వీళ్ళు చేసే లంగ పనులకి. మళ్ళీ ఈ దివ్యల మాధురి అనేటువంటి మొగుడేమో అమెరికాలో ఎక్కడ ఉంటాడు. 20 సంవత్సరాల క్రితం నెలకు 10 లక్షలు పంపిస్తాడంట. వాడు ఆమె ఇక్కడ ఉంటుంది. ఈమెకు టైం పాస్ కాక ఈమె ఏంటంటే డాన్సులు చేసుకుంటుంది. రికార్డింగ్ డాన్సులు అయితే ఈమె రికార్డింగ్ చేసుకుంటుంది అన్నమాట. ఎట్లా పరిచయం అయిందో మరి వీడు ఎమ్మెల్సీ, వీడు పెద్ద లీడరు, మళ్ళీ వీడు పెద్ద బ్యాక్గ్రౌండ్ జగన్ పార్టీ. మరి ఆ డాన్సర్ ఎట్లా పరిచయం అయిందో మరి ఈయన ఏం నచ్చిందో మరి ఇద్దరికి లివింగ్ లెక్క వెళ్ళిపోయారు. పరిచయం అయ్యారు కానీ ఆమెకు ఒకటేసారి కోట్లకి వెళ్ళిపోయింది. ఆమె చిన్న 200, 2000, 3000 పేడ్ ఆర్టిస్టు ఇప్పుడు వేల కోట్లు. ఆమె ఏమంటుంది అనుకుంటున్నావు? బంగారు స్కూల్లో ఉట్టి పెరిగిన నేను చిన్నప్పటి నుంచి అంటుంది. ఆమె వీడియోలు ఏమో మళ్ళీ రికార్డింగ్ డాన్సులు ఉన్నాయి. చూస్తేనేమో రికార్డింగ్ డాన్సులు పేడ్ ఆర్టిస్ట్ 1000-1500 పోయే ఆమె ఇప్పుడేమో బంగారం స్కూల్లో చదివిన చిన్నప్పుడు బంగారం చిన్న కోట్ల అధిపతి అని చెప్తుంది. సరే ఈ పవన్ కళ్యాణ్, సరే ఇవన్నీ మ్యాటర్ పవన్ కళ్యాణ్ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి మీద, రామ్ గోపాల్ వర్మ మీద ఈ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసిన తీసుకొని లోపల వేపిస్తారు కదా. అవును, లోపల వేపిస్తారు. అది నేరం అని చెప్పి అలా దూరం రామ్ గోపాల్ వర్మ పని అవుతుంది, శ్రీరెడ్డి పని అవుతుంది, అక్కడ పోదానికి కృష్ణమూర్తి గారి పని అవుతుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఇట్లా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వాళ్ళు, ఇట్లా వ్యక్తిగతంగా తిట్టిన వాళ్ళని, ఇట్లా బూతులు తిట్టిన వాళ్ళని తీసుకొని నేను శిక్ష చేస్తా, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్తారు కదా. అయితే కేసు పెడతా అన్నందుకు ఈమెకి ఏడ బల్బు వెలిగింది, ఈమెకు ఉల్టా మైండ్ అనమాట. ఇలా మైండ్ సెట్ ఉల్టా. అయితే ఇప్పుడు కేసు ఎందుకు పెట్టిందా అంటే ఇప్పుడు జనసేన కార్యకర్తలు అంట ఈ దివ్యల మాధురి మీద, దువ్వాడ శ్రీనివాస్ మీద అంట సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారంట. ఇద్దరు రిలేషన్ ఎత్తుకుంటారు, ఇవి నాకు ఇవ్వక ముందుకు ఎట్లా చేస్తారని చెప్పి ఈమె ట్రోల్ చేస్తారంట. ఎవరిని? దివ్యల మాధురి మీద జనసేన కార్యకర్తలు దివ్యల మాధురి మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టింది. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో అప్పుడు ప్రచారంలో అన్నాడు కదా, చెప్పుతో కొడతా, కుక్కర్ని వదిలిపెట్టాను అని. అంతగానో బుద్ధులు ఎందుకు ఇట్లా అని కొంచెం పౌరుషంగా తిట్టడం. ఇంకోటి ట్రోల్ జరుగుతుంది కదా. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు మాధురి రిలేషన్లు ఉన్నారు, పెళ్లి విడాకులు ఇచ్చుకోకుండా. ఇంకోటి ఏంటంటే దువ్వాడ శ్రీనివాసరావు ఏజ్ 60 సంవత్సరాలు ఉంటుంది. 60. ఈ మాధురికి అంటే 20, 25, 30 ఉంటుంది. అంటే బిడ్డతో సమానం. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఇంత గ్యాప్ ఉంది ఏజ్, వీళ్ళ మధ్యలో ఎలా జరుగుతుంది రిలేషన్? అదే సోషల్ మీడియాలో అంటే అలా మీద కామెంట్లు వస్తున్నాయి అంట. పోయి కేసు పెట్టి సిగ్గు ఉండాలి కొంచెం చేసేది లగపని.
ఆ, చేసేదే లంగా పని, దానికి పోయి ఇంకా కేసు పెట్టుకుంటా తిరుగుతుంది. ఇప్పుడు కేసు ఎవరు పెట్టాలి? మంచి మంచి పనులు చేస్తే, మంచిగా ఉంటే, ఇజ్జత్ ఉంటే, సిగ్గు శరం ఉన్నోళ్ళ మీద నా మీద అయితే ట్రోలింగ్ జరుగుతుంది, నన్ను ఇట్లా బాధ పెడుతుంది అని చెప్తే పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే, అరే నిజమే రా వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళ మీద ఇట్లా ట్రోలింగ్ జరుగుతుంది, పాపం వీళ్ళేం తప్పు చేయలేదు, వీళ్ళ మీద ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి తీసుకుంటారు. అవునవును. వీళ్ళు చేసేదే లంగా పని, వీళ్ళ మీద ట్రోలింగ్ జరుగుతుంది, ట్రోల్ చేయకపోతే బుద్ధి పెట్టుకుంటారు వీళ్ళకి. ఇక ట్రోల్స్ కాకపోతే ఇంకేం చేస్తారు వాళ్ళు? ఆయనకు చూస్తే 60 సంవత్సరాలు, ఈయనకి 20-30 సంవత్సరాలు, అంటే ఏజ్ డిఫరెంట్ 60 సంవత్సరాలు అన్న, ఈ 30 సంవత్సరాలు గ్యాప్. అంటే దేనికోసం? పైసా కోసమే కదా ఎమ్మెల్సీ. అయితే సరే, నన్ను ఇట్లా ట్రోల్ చేస్తున్నారు, నేను దువ్వాడ శ్రీనివాస్తో ఉంటున్నా, రిలేషన్లో ఉంటున్నా, ట్రోల్ చేస్తున్నారు అంటే, నువ్వు మంచోళ్ళవి అయితే ట్రోల్ చేస్తే నువ్వు పోయి బాధపడాలి, నువ్వు చేసేదే లంగా పని. అవును. సరే మీకు అంత బాధ అనిపిస్తున్నప్పుడు మరి మాధురి, మా ఇండియన్ చట్ట ప్రకారం, మా ఇండియన్ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మనకు ఒక గౌరవం ఉంటుంది ఇక్కడ. ఏం గౌరవం ఉంటుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 3 పెళ్లిళ్ళు చేసుకుంటూ, విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటూ చేసుకోలేక. అవునవును. ఎవరైనా సరే భూమి మీద, మన ఇండియాలో భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక ఆమెను పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఒక ఆమె దగ్గరికి పోవాలంటే విడాకులు ఇవ్వాలి. అవును. అది మొగోడైనా ఆడోడైనా ఎవరైనా సరే. ఈ విడాకులే ఇవ్వలేదు, ఇది చేసేదే లంగా పని, ఇది చేసే తప్పుడు పని, మళ్ళీ ట్రోలింగ్ జరుగుతుందట. మరి వీళ్ళకి ఎలాంటి ఏం సెక్షన్లు వేసి ఏం చేయాలి మరి వీళ్ళకి? అదే కేసు పెట్టడానికి కదా సిగ్గు ఉండాలి కదా. సరే వీళ్ళకి విడాకులు తీసుకొని మేము రిలేషన్లో ఉన్నామంటేనేమో సరే నిజమేరా పాపం, భార్యకు విడాకులు ఇచ్చిండు, మొగుడికి విడాకులు ఇచ్చిండు, ఇద్దరు కలిసి మంచి రిలేషన్లో, సరే ఏజ్ గ్యాప్ ఉండని, ప్రేమ గుడ్డిది అంటారు కదా లోకే ప్రకారం. సరే లవ్ ఉండని తొక్కు ఉండని ఏమన్నా సరే ప్రేమ గుడ్డిది అయినప్పుడు నువ్వు చట్టపరంగా విడాకులు తీసుకో నీ మొగునితోటి. అవును. అక్కడ చూస్తే వాని మొగునితో విడాకులు లేదు, ఇక్కడ చూస్తే వాని పిల్లలతో విడాకులు లేవు. వీళ్ళు పోయి వీళ్ళ ట్రోల్ జరుగుతుందంటే కేసు పెట్టారు, ట్రోల్ జరగకపోతే బుద్ధి పెట్టుకుంటారు వచ్చి. అదే అంటున్నా. అది కూడా ఎవరి మీద కేసు? పవన్ కళ్యాణ్ మీద కేసు. పవన్ కళ్యాణ్ మీద కేసు ఎందుకు? ఆల్రెడీ మీ స్టేజ్ డాన్సర్, ఎట్లాగో జర కొంచెం వైరల్ అయింది, కొంచెం ఇంకా పవన్ కళ్యాణ్ మీద కేసు పెడితే ఇంకా వైరల్ అవుతా, ఫేమస్ అవుతా. అదే పవన్ కళ్యాణ్ మీద అంటే డైరెక్ట్ డిప్యూటీ సీఎం మీద కేసు పెట్టిందిరా నాయన ఈమె అని చెప్పి ఇంకా ఫేమస్ గానికే తప్ప ఇక దేనికి పనికి రాదు. ఇక టీవీలో అందరు నా గురించి రాస్తారు, పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టారని చెప్పి ట్రోల్ అవుతుందా? ట్రోల్ అవుతుంది. ఇంకోటి ఆమెకి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మొన్న యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. ఆ యూట్యూబ్ ఛానల్ ఏముంటాయి అనుకుంటున్నావు? మా బంగారంకి ఇలా నాటుకోడి కూర చేసిన, నా రాజా అంటారు ఆయన, దువ్వాడ శ్రీనివాసుని రాజా అంటది. నాగరాజా అంటే రాజా. నా రాజాకి చేపల పులుసు చేసి రాజ్యం వీడియోలు చేస్తుంది, రోజుకి ఒక వంటకం చేస్తుంది. నా రాజా, ఆయన రాజానా? రాజా, ఈమె రాజా పిలుచుకుంటాట. చేపల పులుసు చేసి పెట్టిందంట. పెడుతుంది, రోజుకి ఒక వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టి వంటకం చేస్తుంది, నా రాజా కోసం స్పెషల్ ఐటమ్ ఈ రోజు అని. అట్లా రోజుకో యూట్యూబ్ ఛానల్ చేసుకుంటాను. అట్లా వీస్ వస్తలేవు అనమాట. అట్లా పవన్ కళ్యాణ్ కేసు పెడితే ఛానల్ గ్రోత్ అవుతుంది అట్లా. అదే ఇక మొత్తానికి మన సీఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఈమెకి ఏం లేదు వచ్చేది ఆడ ఏంటంటే ఫేమ్, ఇంకా ఫేమ్ కావాలని చెప్పి ఒక ఆలోచనతోటి. ఇంకోటి దువ్వాడ శ్రీనివాసరావుకి బుద్ధి లేదు. ఎట్లా బుద్ధి లేదు అంటే ఆయన అవసరం కోసం వాడుకుంటుంది, ఇవన్నీ తెలుస్తలేదు సిగ్గులేడానికి. అవునవును. వీడేమంటున్నా అనుకుంటున్నావు? నా కష్టకాలంలో తోడున్నది, నాకు పైసలు సహాయం చేసింది, నేను ఆమె లేకపోతే ఉండలేను, నేను బతకలేను, నేను చచ్చిపోతా అంటాడు. 60 సంవత్సరాల్లో దువ్వాడ శ్రీనివాసరావుకి 2 కూతుర్లు. ఇద్దరు కూతుర్ల ఏజ్ ఎంతో తెలుసా? సేమ్ ఈ మాధురికి ఎంత ఏజ్ ఉంటుంది అంతే ఉంటుంది. పెళ్ళిడికి వచ్చిరాలు. ఇలాంటప్పుడు ఆయన ఇలా చేయడం కరెక్ట్ కాదు కదన్నా. మరి ఇంత పెద్ద కూతుర్లు, ఇది 20 సంవత్సరాల కూతుర్లను పెట్టుకొని, పెళ్లి చేయించే వయసులో కూతుర్లను పెట్టుకొని రిలేషన్ లో ఉండడం కరెక్ట్ కాదు కదా. సరే వాళ్ళు ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళ పిల్లలతోటి విడాకులు తీసుకొని, భర్తతోటి విడాకులు తీసుకొని ఎవరిది వాళ్ళు సపరేట్ ఉన్నప్పుడు మేము ఇట్లా రిలేషన్ లో ఉన్నాం, లేదంటే ఏం చెప్పుకున్నా నడుస్తుంది. అట్లా నడుస్తుంది. ఈ పెళ్లిళ్ళకి వచ్చిన బిడ్డల కూతుర్ల పెళ్లిళ్ళు చేయకుండా ఇలాగా పని చేస్తాడు అనవాడు. ఇంకా ఇలా పోయి సిగ్గులే కూడా పోయి కేసు పెట్టింది పోయి. అట్లా అది స్టోరీ. అందుకే పవన్ కళ్యాణ్ ఎందుకు కేసు పెట్టిందంటే ఇదంతా స్టోరీ అన్నమాట. ఈ స్టోరీ అంతా జనానికి తెలియదు. అవును.
మళ్ళీ తిరుపతి కాడికి పోతారు, తిరుపతిలో పోయి ఫోటోషూట్లు చేస్తారు. ఆ గుడి ఆవరణలలో నిషేధం ఉంటుంది, గుడి ఆవరణలలో ఆ తిరుపతి టెంపుల్లో సిసి కెమెరా నాటాలు ఉంటుంది తెలుసు కదా. అవును. సిసి కెమెరాలో బంద్ ఉంటాయి అన్ని. ఆడ కెమెరామెన్ తీసుకొని పోతుంది, ఒక కెమెరామెన్ తీసుకొని గుడి కాడ ఫోటోషూట్ ఆడ కాంట్రవర్సీ చేయాలి, ఏదైనా దాంట్లో ఇరకాలి, చిన్నమంతా నా చుట్టూ తిరగాలి, టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అంతా నా చుట్టూ తిరగాలి. మొత్తానికి ఫేమ్ కావాలని చెప్పి ఆమె చేసేది. ఫేమ్ అయిన తర్వాత దువాడ శ్రీనివాస్ ఉంటుందా? ఉండదు. ఇంకేం అర్థమైతలేదు దువాడ శ్రీనివాస్కి. సొంత బాగా తీరుతుంది వాడు ఒక పిచ్చి కుక్క అని. అట్లా వదిలేసి శ్రీనివాసరావు వాళ్ళ వైఫే తిడుతుందా? తీరుతుంది, వీడు వేస్ట్ ఫెలో, ఆమె మాయ పడిపోయింది వీడని. ఆమె కూడా లైట్ తీసుకుంది, ఆమె కొట్లాడింది, ఫస్ట్ కొట్లాడింది, ఇక చెప్పింది ఇంటలేడు, పీకల్లో ప్రేమలో మునిగిపోయాడు కదా అపర ప్రేమికుడు. అమర ప్రేమికులు, అవునవును. అట్లా అది ఆమె కూడా లైట్ తీసుకుంది, పోనీ అమ్మ తర్వాత బుద్ధి వస్తుంది తర్వాత ఎప్పుడైనా. ఇంకేం బుద్ధి వస్తుంది, 60 సంవత్సరాలు ఏకంగా సంసారమే పెట్టేసిండు కదన్న. సంసారమే, ఒకటే రిలేషన్, లివింగ్ రిలేషన్లో చేపల పులుసు, నా రాజాకి చేపల పులుసు, నా రాజాకి నాటుకోడి, నా రాజాకి పచ్చి పులుసు, నా రాజాకి టమాటా కూర, నా రాజాకి వంకాయ కూర అని నీకు దివెల మాదిరి అని యూట్యూబ్లో కొడితే ఛానల్ వస్తుంది. అంటే రాజా, తన రాజా అంటే మరి వాళ్ళ ఆయన ఎక్కడ వెళ్ళిపోవాలి? ఇంకో మ్యాజిక్ ఏంటంటే ఇలా అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ దివ్యల మాధురి వాళ్ళ మొగుడు కూడా వాడు ఇంత వేస్ట్ గా ఎవడన్నా ఈ సొంత భార్య వేరేతో రిలేషన్లు ఉంటే వాడు ఎట్లా తట్టుకుంటున్నాడు ఏమో నాకేం అర్థమవుతుంది. ఎవరు? ఇప్పుడు దివ్యల మాధురి ఉందా? అవును. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు గర్ల్ ఫ్రెండ్. అవునవునవును. వాళ్ళ మొగుడు అమెరికాలో ఉన్నాడుగా. మరి ఆయన ఒక విషయం, ఒక డౌట్ అన్న, ఇప్పుడు ఈ దివ్యల మాధురి ఉంది కదా, వాళ్ళ మొగుడు ఇట్లా అంటే వాని మొగుడికి తెలిసి ఊపుకుంటుండా లేదంటే తెలియక? తెలుసు వాడి ఏంటంటే ఇప్పుడు ఏం మ్యాజిక్ ఏంటంటే, ఇప్పుడు 60 సంవత్సరాలు, దువ్వాడ శ్రీనివాస్కి 60 సంవత్సరాలు, ఎమ్మెల్సీ ఉన్నాడు, 1000 కోట్లు ఆస్తుంది, మా అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతాడు, తర్వాత ఆస్తి మొత్తం వర్క్ అవుతుంది. చెప్పు, ఎవరికి అవుతుంది? ఈయనకే అవుతుంది, ఈమెకి దివ్యల మాధురికి అవుతుంది. అప్పుడు అలా మొగుడు వస్తాడు, అలా మొగుడు వచ్చి హ్యాపీగా, మాకు తెలిసే ఇవన్నీ ఇద్దరు ప్లానింగ్ అంతా. అవును, 60 సంవత్సరాలు ఉన్నాయన ఇంకెన్ని సంవత్సరాలు అని బతుకు ఉంటాడు, అదొక తెలివితోటి చేసుకుంటాడు. సొంత మొగుడు ఒక భార్యని రిలేషన్ లో ఉంచి కూడా సపోర్ట్ ఉంటుందంటే ఇక మళ్ళీ మనవాడికి ఇక అర్థం చేసుకోవాలి అన్నీ ఏం జరుగుతుందో ఆడ. అదంతా మంచి స్కామ్ చేసేస్తారు అర్థం. వీళ్ళు పోయి పవన్ కళ్యాణ్ కేసు పెడతారు, ఇది చేసిన లగ్గపర్లకి. ఇక అది స్టోరీ, అసలు స్టోరీ అదే. మీరు పొద్దుగాల నుంచి వస్తుంది కదా, టీవీ నుంచి వస్తుంది, దివ్యల మాధురి పవన్ కళ్యాణ్ మీద పోలీస్ కేసు, దివ్యల మాధురి పవన్ కళ్యాణ్ మీద కేసులు. అసలు విషయం ఇది వినాలి జనం అంతా, స్టోరీ మొత్తం. అదే జనాల్లో ప్రచారం అవ్వాలి, ఫేమ్ అవ్వాలి అని, ఫేమ్ కోసం అంతా చేసేసుకుంటుందని అర్థమైంది. 1000 కోట్ల ఆస్తి, 1000 కోట్ల ఆస్తి దువ్వాడ శ్రీనివాసులు, 1000 కోట్ల ఆస్తి. ఎమ్మెల్సీ అంటే అంత ఆషమాషి కాదు. ఎమ్మెల్యేకి ఎంత పవర్ ఉంటుంది, ఎమ్మెల్సీకి అంతే పవర్ ఉంటుంది.